అనంతరం గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ గేట్లు వేసి కాంగ్రెస్ శ్రేణులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు కాంగ్రెస్ నేతలు. ఇక అంతకుముందు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొద్దిసేపు టెన్షన్ వాతావరణం కొనసాగింది. అనంతరం హస్తం పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక మరోవైపు బీజేపీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ కు రాకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. కాంగ్రెస్ నేతలు బయటికి రాకుండా గేట్లను వేశారు. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. గాంధీ భవన్ దగ్గర బైఠాయించారు కాంగ్రెస్ నేతలు. మనం చూస్తున్నాం మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉంది. అలాగే గాంధీ భవన్ దగ్గర మనం చూస్తున్న ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ ఆఫీస్ ముందు కూడా భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहां करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता। గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. గాంధీ భవన్ దగ్గర బైఠాయించారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, గాంధీ భవన్ వద్ద ఈరోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించారు. ఏఐసీసీ ఏదైతే పిలుపునిచ్చిందో నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వేధింపులు పూర్తి చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన దాదాపు 10 ఏళ్లకు పైగా ఈ కేసును వేధింపులు పూర్తి చేస్తూ ఛార్జ్షీట్లు వేయడం కానీ కోర్టు ఒకవైపు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా ఆ విధంగా వేధింపులు చేస్తున్న నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడి కోసం ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పెద్ద ఎత్తున నేతలంతా కూడా ఇక్కడికి గుమ్ముకోవడం జరిగింది. వారంతా కూడా గాంధీ భవన్ నుంచి నేరుగా బీజేపీ ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున భారీగా బలగాలు మోహరించిన పరిస్థితి. మొత్తం గాంధీ భవన్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కంపౌండ్కు సంబంధించిన గేట్లన్నింటికీ క్లోజ్ చేసి బారికేడ్లు కూడా వేసిన పరిస్థితి. ఎవరిని కూడా బయటికి వెళ్ళనీయకుండా చేసే ప్రయత్నం చేశారు. గాంధీ భవన్లోకి వచ్చిన వారందరినీ కూడా ఇక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసులు వీళ్ళు ఎంత గేటు నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడనే నిలువరించి ఆ గేటు ఎక్కి దాటుకుని పోయే వారిని అందరూ కూడా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు పోలీసులు అనుమతించకపోవడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతా అని చెప్పేసి గాంధీ భవన్ ఆవరణలోనే గేటు వద్దనే బైఠాయించిన పరిస్థితి ఉంది. నేతలంతా కూడా అక్కడే కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ కూడా నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించి ఒకవైపు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర ఉద్యమం నుంచి కూడా పనిచేస్తున్న పరిస్థితి, ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం కోసమే బీజేపీ ఈ విధంగా చేస్తుందంటూ కూడా నేతలంతా ఆరోపించారు. దీనికి సంబంధించి గతంలో ఈడీ కార్యాలయం వద్ద కూడా తమంతా నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఈడీని పూర్తిగా మానిటర్ చేస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ కానీ ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఆఖరికి ఎలక్షన్ కమిషన్, వీటన్నిటి కూడా బీజేపీ తన కరసన్నల్లో అదుపాజ్ఞంలో చేసుకుంటూ
తీసుకుంటూ వాటిని పొల్యూటేట్ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. కాసేపు క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశాన్ని చెప్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలైన రాహుల్ గాంధీని సోనియా గాంధీని కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారు. ఒకవైపు ఓట్ చోరీ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ బలంగా జనంలోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్షన్ చేయడానికి నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా మరోసారి వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ వద్ద ఈరోజు ఏదైతే ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన చేసేందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ గేట్ వద్దనే వారిని అంతా కూడా నిలువరించిన నేపథ్యంలో పోలీసులంతా కూడా నిలువరించారు. కాసేపు అక్కడ నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇప్పుడే వెనక్కి రావడం జరిగింది. పీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కాసేపు శాంతియుతంగా నిరసన తెలిపి వారి ఛాంబర్లకు అయితే రావడం జరిగింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.